హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చాలాకి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా బ్యాచిలర్స్ కానీ ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే కనుక ఉప్మా కదండి. కానీ ఉప్మా అంటే చాలామంది ఇష్టపడరు. బట్ నేను ఈరోజు ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసుకున్నా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. ఇంకెందుకు లేట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకి ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే మనం వాటర్లో మిక్స్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి తాలింపు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 3 మిర్చిని ఇలాగ చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 4 జీడిపప్పులు వేసుకోవాలి. మీకు ఇక్కడ కావాలి అంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలండి. ఇక్కడ మీరు క్యారెట్ వేసుకోవచ్చు, ఏదైనా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో 1 కప్పుకి 3 cups ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు ఇంకా జారుడుగా కావాలనుకోండి, ఇంకొక 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసేసి బాయిలింగ్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఫ్రై చేయడం వల్ల అసలు చూసారా ఎక్కడ ఉండలు కట్టలేదు. సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నా బాగుంటుందండి. అలాగే ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే సూపర్ అండ్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ ఉప్మా రెడీ అయిపోతుంది. తప్పకుండా నేను ఎలా చూపించానో అలా ట్రై చేయండి. లెమన్ జ్యూస్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.